ఘనంగా పండిత్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలోని సాయిబాబా మందిరంలో ఆదివారం ఉదయం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వెంకప్ప అధ్యక్షతన శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని తెలియజేశారు. అదేవిధంగా 3 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీ విధి విధానాలను బీజేపీలోనికి వచ్చిన కొత్త నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పార్టీలో ఎంతో మంది నాయకుల త్యాగాలను స్ఫూర్తి ప్రదాతల వల్ల భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ఎల్పీజీ గ్యాస్ కొరత వల్ల గ్యాస్ డీలర్లు బ్లాక్లో సిలిండర్లను విక్రయిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఎల్పీజీ గ్యాస్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు ప్రేమ్ కుమార్, నూరుల్ హసన్ బాషా, రాయలసీమ జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ తెగదొడ్డి తిమ్మారెడ్డి, బీజేపీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మహిళా విభాగం నాయకురాలు హేమలత, బీజేపీ నాయకులు వీరోజీరావు, ఓబులయ్య, రొయ్యల నారాయణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మండలంలోనూ ఈ విధంగా ప్రశిక్షణలు జరుపుకుంటున్నాము. ఎందుకోసమంటే 3 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకత్వానికి దిశ దశ భారతీయ జనతా పార్టీ ఎందుకోసం పనిచేస్తుంది, ఎందుకు పుట్టింది, దీని మూలమేమి, సిద్ధాంతమేమి, దీని సైద్ధాంతికమేమి అని తెలియజెప్పడానికి ముఖ్యంగా మా కార్యకర్తలు కొత్తగా చాలామంది చేరుతున్నారు. పార్టీ యొక్క స్వరూపము, పార్టీ విధి విధానాలు, పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తుంది ఈ దేశంలో, పార్టీ యొక్క రూపకల్పన ఏ విధంగా ఉంది, ఎన్నో త్యాగదనల వల్ల భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ప్రచురణ చేస్తుందంటే ఎంతోమంది త్యాగదనుల వల్ల, ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రావడం ఆషామాషి విషయం కాదు. 1980 ఏప్రిల్ 6వ తారీఖు భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు కేవలం 2 సీట్లతో ప్రస్థానం మొదలైంది. 2 సీట్ల నుంచి అయోధ్య రామ మందిరం రథయాత్ర అయితేనేమి, ప్రధానమంత్రి వాజ్పేయి గారు, అద్వానీ గారి యొక్క చాణక్యంతో వాడవాడలా వీధి వీధిలా విస్తరింపజేసి పార్టీని 2014 బలీయమైన శక్తిగా ఎదగడానికి దోహదపడింది. మధ్యలో 96, 98, 99 అధికారంలోకి రావడం జరిగింది. కానీ మనకు బలం చాలక కొన్ని మిత్రపక్షాలు జయలలిత, లేకపోతే మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకా కొంతమంది మనల్ని బెదిరిస్తూ ఎంతసేపు ఉన్నా వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూశారు. కానీ ఇప్పుడు 2014 నుంచి ఆ పరిస్థితి లేదు. ఏది అనుకుంటే ఈ దేశ ప్రయోజనాల కోసం, దేశ అవసరాల కోసం, ప్రజల కోసం ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ముందున్నారు. ఇంకా కార్యకర్తలు కొత్త వాళ్ళు మా పార్టీలోకి ఆకర్షితులై చాలామంది వస్తున్నారు. గుత్తి పట్టణంలో మేము ఇంతమందితో ఒక శిక్షణా తరగతులు నిర్వహించుకోవడం ఇక్కడున్న కార్యకర్తల యొక్క నిబద్ధత. ఎందుకంటే వారికి ఏ ఆదాయం లేకపోయినా, ఏ పని జరగకపోయినా, ఏ పదవి లేకపోయినా ఇచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని జేబులో వాళ్ళకు సరిపడు ఛార్జీలు వాళ్ళే పెట్టుకొని కార్యక్రమం చూసుకొని రాత్రి అమరాత్రి ఇంటికి పోయిన కార్యకర్తలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలోనూ ఉన్నారు. వాళ్ళకు మరొకసారి వాళ్ళకు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సంక్షోభం వచ్చిందని ప్రతిపక్షాలు గంగోలు పెడుతున్నాయి. ఇంకా మన ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఉంది, భయంకరమైన యుద్ధం పశ్చిమాసి అంతా టుడికిపోతుంటే గ్యాస్ సిలిండర్ మీద 60 రూపాయలు ఇస్తే గ్యాస్ సిలిండర్ పట్టుకొని ఈరోజు ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, వైఎస్ఆర్లు. అంటే ఏ విధంగా ఉన్నాం మనం ఒకసారి ఆలోచన చేసుకోండి. యుద్ధం జరిగి కొన్ని దేశాలన్నీ సర్వనాశనం అవుతున్నాయి. తిండి లేక శరణార్థులుగా మారిపోతున్నారు. కానీ భారతదేశం ఒక సురక్షితమైన ప్రాంతం. ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. తిండికి కొదవలేదు, ఉచిత బియ్యానికి కొదవలేదు, గ్యాస్ కొదవలేదు. కొంచెం ఇబ్బంది ఉంది గ్యాస్కి, మేము ఒప్పుకుంటాం. కానీ తొందరలో నది తీరుతుంది. స్టాక్ ఉన్నా ఇక్కడ డీలర్స్ మభ్యపెట్టి బ్లాక్ మార్కెట్ చేసుకోవాలని చూస్తున్నారు. డీలర్స్కి మరొక్కసారి మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నా,
బ్లాక్ మార్కెట్ కి ఎవరు తరలించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త పసిగట్టి మీ డీలర్షిప్ రద్దు చేయడానికి కానీ మేము వెనకాడిపోము. మీ మీద ఖచ్చితంగా ఎస్మా ప్రయోగం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మాకు సామాన్యులు ఇబ్బంది పడకూడదు, సామాన్యులు బాగుండాలనేదే మా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము ఉంటాం. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ అధిగమిస్తాం. గ్యాస్ సక్రమంగా గుత్తి పట్టణంలో వస్తుందంటే మా కార్యకర్తల యొక్క సమిష్టి కృషి అనే మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి